ఇండియా పాకిస్తాన్ పొలిమేరలున్న ఊళ్ళ పబ్లిక్కు ఎప్పుడు చూసినా తుపాకుల మూతలే వినబడతాయి. ఎప్పుడేమైతుందో అని భయంగా బతుకుతుంటారు. నెరిగి ఆపరేషన్ సింధూర్ కాడ నుంచి ఇంత ఎక్కువైంది వాళ్ళకు భయం. ఇన్నొద్దులు గా బుల్లెట్ల భయం ఒక్క బార్డర్లు ఉండేటోళ్ళకి అని అనుకున్నాం కానీ ఇప్పుడు గీ ఊరోళ్ళకు కూడా గదే భయం పట్టుకుంది. ఏ ఊరు ఏంది కథ అని అంటారా? గీ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది. టపటపా బడబడా అని తూటాలు వేలుస్తుంటే మస్తు బుగులు పడుతున్నారు కరీంనగర్ జిల్లాలో ఉన్న బోనాలపల్లి అనేటి ఊరి పబ్లిక్. మరి కాదా బుల్లెట్లు అంటే ఎవరికైనా భయమే కదా. మరి ఆ బుల్లెట్లు ఏడికేంచి వస్తున్నాయంటే ఆ గుట్ట కాడ అటు ఏరియాలో పడుతుండే. ఇప్పుడు ఈ గుట్ట హైట్ తగ్గింది కాబట్టి ఇక్కడ ఏ క్షణంలో ఫైరింగ్ చేస్తే ఎవరికి దాకి చనిపోయేది తెలియదు. భయ భ్రాంతులకు గురవుతున్నాం మేము. ఊరికి పక్క పోయింట్ ఉన్న వీరన్న గుట్టల మీద పోలీసులు ఫైరింగ్ చేస్తే గుట్టలు దాటి గూడాలకు వస్తున్నాయట తూటాలు. అడుగు మీద వండుకున్న ఈ అవ్వకు తాకిందట కూడా ఓ తూట. నువ్వు పోరగాన్ని పడుతాను కొట్టిర్రావు అనుకున్నా మొదగాడు నీరా పడుకోమంటాను ఇంకా మీదికేని లేచిన ఇంత బరువు మడుము రాయెత్తుకున్నంత బరువు అనిపించింది. ఇక్కడ ఆయనతో ఏందో గిట్ల అవుతుంది అని ఆయనతో లేచి నిల్చుంటలకు ఈ సింగులకి వెళ్ళి తోట పడ్డది. ఇవాళ కాదట ఓ 7-8 ఏండ్ల సంది ఇదే భయం అట అక్కడి పబ్లిక్ కు. ఇది మేమంటున్న మాట కాదు, ఆ ఊళ్ళోళ్ళు చెప్తున్న మాటే. కావాలంటే ఇనోలే కోరి అనేది ఇప్పుడు 4 స్టెప్పులు తీసేసారు, హైట్ తగ్గింది. దానివల్ల ఇప్పుడు భయంలో గురవుతున్నాము. ప్రతి దానిలో భయపడు అవుతుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఏమో ముసలామే అంటే అదే అయింది అనుకో. ఈ పిల్లల పరిస్థితి ఏంది, మేము బయటకు వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది మాకు. ఇప్పుడు అయితే కరీంనగర్ కమిషనరేట్ పోలీసు వాళ్ళు కొత్తగా కొలువులో చేరిన వాళ్ళకు ఫైలింగ్ ఎట్ట చేయాలనేది దాని మీద ట్రైనింగ్ ఇస్తారట. ఆ గుట్టల మీద ఎప్పుడు ఒకరు పోతూనే ఉంటారు, ఒకరు వస్తూనే ఉంటారు. ఆయే గట్ల గుట్టల మీద కాల్చిన తూటాలు ఊళ్ళకి వచ్చి పడుతోని మస్తు బుగులు పడుతున్నారు అన్నట్టు అక్కడి పబ్లిక్. గా తూటాలు వచ్చి తాకితే పానాలు ఏం పోతాయో ఏమో గానీ గా భయానికే పానాలు పోయినంత పాన అవుతుంది అనేది ఊరోళ్ళు అంటున్న మాట.